హాయ్ అండి అందరికీ. ఈరోజు మనం నేర్చుకోబోతున్నవి ట్రై మెథడ్స్కి సంబంధించి క్విక్ రివిజన్ బిట్స్ అనమాట. ఇవి మనకి 200+ ఉంటాయి. సో చివరి వరకు చూడండి. ఇక్కడ ఫస్ట్ బిట్ మనం చూసుకున్నట్లయితే విద్యార్థి x² - 4x + 4 = 0 అనే వర్గ సమీకరణానికి ఒక మూలము 2 అని సరిచూచినట్లయితే, సరిచూడడం మ్యాథ్స్లో సరిచూడడం అనేటటువంటిది మరి ఈ లక్షణానికి చెందుతుంది. సరిచూడడం అనేది అవగాహనకి చెందుతుంది. జాతీయ విద్యా విధానమునకు సంబంధించి ఒక మౌలిక అంశం ఏంటి? జాతీయ విద్యా విధానం అనేది మనకి 10 మౌలిక అంశాలని మరి తెలియజేసింది. ఆ 10 మౌలిక అంశాలలో ఇది ఒకటి, అంటే భౌతిక సదుపాయాలు కల్పించడం అనేది ఒకటి. నెక్స్ట్ వన్, π = 3.1416 అని ఖచ్చితమైన విలువని ఇచ్చిన వారు ఎవరు? ఆర్యభట్ట. ఇది గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, విద్యార్థులు ధనాత్మక రుణాత్మక సంఖ్యలను సంకలనం చేసినప్పుడు చేయు దోషములను గుర్తించడానికి ఉపయోగించేటటువంటి మాపనం ఏమిటి? దోషాలని గుర్తించడానికి ఉపయోగించే మాపనం లోప నిర్ధారణ మాపనం. ప్రదర్శన జ్యామితికి పితామహుడు ఎవరు? ప్రదర్శన జ్యామితికి పితామహుడు. జ్యామితి అనగానే మనకి యూక్లిడ్ గుర్తుకు రావాలి. నెక్స్ట్ వన్, స్వతసిద్ధ సత్యం. స్వతసిద్ధమైనటువంటి సత్యము అనగానేమిటి? స్వతసిద్ధం అంటే స్వతసిద్ధమైనటువంటి సత్యము అనగా అర్థం స్వీకృతము. శాస్త్రీయ వైఖరి కలిగినటువంటి వ్యక్తి ఈ క్రింది లక్షణాన్ని కలిగి ఉండడు. శాస్త్రీయ వైఖరి కలిగినటువంటి వ్యక్తి మరి కుతూహలం కలిగి ఉంటాడు, విశాల దృక్పథాన్ని కూడా కలిగి ఉంటాడు, విమర్శనాత్మక ఆలోచన, తార్కిక ఆలోచన, హేతుబద్ధమైన ఆలోచన ఇవన్నీ కూడా కలిగి ఉంటాడు. సాక్ష్యం లేకుండా నిర్ణయాలను తీసుకోడు. సాక్ష్యాలు కావాలంటాడు ప్రతి ఒక్కదానికి కూడా. మరి ఇక్కడ తీసుకోవడం అన్నారు కాబట్టి ఆప్షన్ 4 అనేది సరికాదు. లక్ష్యాత్మక ప్రశ్నల యొక్క లక్షణం కానిది ఏమిటి? లక్ష్యాత్మక ప్రశ్నలు అంటే ఈ ప్రశ్నలు అనేవి లక్ష్యాత్మకతగా చెందుతాయి. మరి ఆప్షన్లో ఇలా ఆప్షన్స్ వచ్చేవి ఇవన్నీ లక్ష్యాత్మకత ప్రశ్నలే. సో ఈ ప్రశ్నలకు సంబంధించి లక్షణం కానిది ఏంటంటే, మరి వీటిని ఊహించి కూడా జవాబులు రాయవచ్చు. పాఠ్యాంశాలన్నింటిపై కూడా ప్రశ్నలు ఇవ్వవచ్చు. గణన చేయడం చాలా సులభం కాబట్టి ఇది కష్టమన్నారు, ఇది సరికాదు. విశ్వసనీయత కలిగి ఉంటాయి. సో ఇది రైట్ అనమాట. 3 అనేది సరికాదు. విద్యార్థులు చూడగల పరస్పర సంబంధం గల, చూడండి, పరస్పర సంబంధం గల పాఠ్య విషయాలు పరస్పర సంబంధం అనేటటువంటిదే కీవర్డ్. పాఠ్య విషయాలు కలిగిన ఒక సమైక్య భాగమే యూనిట్ అని నిర్వచించిన వారు ఎవరు? మరి అలా నిర్వచించిన వారు ప్రిస్టన్. పరస్పర సంబంధం ప్రిస్టన్ అని గుర్తుపెట్టుకోండి. పక్షులు ఆహారపు అలవాట్లు పాఠ్యాంశ బోధనకు బాగా అనువైనటువంటి బోధనా పద్ధతి. బాగా అనువైన పద్ధతి ప్రాజెక్ట్ పద్ధతి. విద్యార్థి అడవి జంతువుల బొమ్మలని సేకరించాడు. విద్యార్థి ప్రవర్తన ఈ లక్ష్యానికి చెందుతుంది. మరి సేకరించాడు అంటే తనకి ఎంతో ఇష్టము అభిరుచి ఉంటేనే కదా చేస్తాడు. సో ఇది మనకి అభిరుచికి చెందుతుంది. వినియోగం అంటే నిత్య జీవితంలో ఉపయోగించడం అలా రావాలి. వైఖరి అంటే వాటిని గౌరవించడం, ప్రేమ కలిగి ఉండడం, ఇష్టాన్ని చూపించడం, ఇట్లాంటివన్నీ కూడా వైఖరికి చెందుతాయి. మరి సేకరించడం అనేది అభిరుచి అవుతుందన్నమాట. నెక్స్ట్ వన్, క్రింది స్పష్టీకరణలలో అభిరుచికి సంబంధించినటువంటి స్పష్టీకరణ ఏమిటి? చూడండి, ఒకే క్వశ్చన్లో 2 వచ్చాయి అన్నమాట ఒకే పేపర్లో. మరి ఇక్కడ వాళ్ళు అభిరుచి ఉంటేనే ఏదైనా దాంట్లో పాల్గొనడం అలాంటివి చేస్తారు. చురుకుగా పాల్గొనుట అనేటటువంటిది రైట్ ఆన్సర్ అన్నమాట. నెక్స్ట్ వన్, క్రింది స్పష్టీకరణలలో అభిరుచికి సంబంధించి రిపీట్ క్వశ్చన్. తక్కువ అంశాల ద్వారా ఎక్కువ జ్ఞానాన్ని అందించడానికి ఉపాధ్యాయుడు ఈ చార్టుని ఉపయోగిస్తాడు. తక్కువ అంశాల ద్వారా ఎక్కువ జ్ఞానాన్ని అందించడానికి ఉపయోగించేటటువంటి చార్ట్ ఏదంటే కాలరీతి చార్టు. క్రింది తెలిపిన వాటిలో ఒకటి వ్యాసరూప ప్రశ్నల యొక్క పరిమితి. వ్యాసరూప ప్రశ్నల యొక్క పరిమితి ఏంటంటే ధారణ శక్తిని పెంపొందిస్తుంది. వ్యాసరూప ప్రశ్నల యొక్క లక్షణాలు చూస్తే ధారణను పెంపొందిస్తుంది, భావ వ్యక్తీకరణ నైపుణ్యాలను పెంపొందిస్తుంది, సృజనాత్మక శక్తిని అభివృద్ధి చేస్తుంది. ఇవన్నీ జరుగుతాయి. బట్టి విధానాన్ని ప్రోత్సహిస్తుంది అన్నారు. సో ఇది మనకి కాదనమాట. నెక్స్ట్ వన్, గణితం అంటే పరిమాణ శాస్త్రం అని నిర్వచించిన వారు ఎవరు? గణితం అంటే పరిమాణ శాస్త్రం అని నిర్వచించిన వారు అరిస్టాటిల్. ఏ వృత్తికి చెందిన వ్యక్తి అయినా గణితాన్ని ఏదో విధంగా తన నిత్య జీవితంలో ఉపయోగించుకుంటాడు. ఈ ప్రవచనం అనేది ఏ విలువకు చెందుతుంది?
ఇది క్రమశిక్షణ విలువకు చెందుతుంది. నిత్య జీవితంలో ఉపయోగించుకుంటాడు అనేది క్రమశిక్షణ విలువకు చెందుతుంది. నెక్స్ట్ వన్, తగినన్ని మూర్త ఉదాహరణల సహాయంతో ఒక సూత్రాన్ని రాబట్టడం లేదా ఒక విషయాన్ని సాధారణీకరించడం అనేది దేనికి చెందుతుంది? ఆగమన పద్ధతి. చూడండి, మూర్త ఉదాహరణల సహాయంతో సూత్రాన్ని చూడండి. ఉదాహరణల సహాయంతో సూత్రాన్ని రాబట్టడం అనేది ఆగమన పద్ధతి. బోధనాభ్యసన కృత్యాలలో వీటి వలన విద్యార్థులలో తార్కిక ఆలోచన, అన్వేషణ శక్తి, సమస్య పరిష్కార సామర్థ్యాలు మొదలగునవి అభివృద్ధి చెందుతాయి. బోధనోపకరణాలు విద్యా ప్రణాళికలోని పాఠ్య విషయాలను ఒకదానితో ఒకటి అనుసంధానించి బోధించడాన్ని సహసంబంధం అంటారు. యూనిట్ పాఠ్యపథక నమూనాను ప్రతిపాదించిన వారు ఎవరు? యూనిట్ పాఠ్యపథక నమూనాని ప్రతిపాదించిన వారు మోరిసన్ నమూనా అంటారు. ఇది జ్ఞాన రంగానికి చెందినది కాదు. వైఖరి అనేది జ్ఞాన రంగానికి చెందదు. ఇవన్నీ చెందుతాయి. నెక్స్ట్ వన్, సాంఘిక పరిసరాలలో ఇష్టంగా నిర్వహించే అనుభవపూర్వక కృత్యాలలో కూడుకొని ఉన్నదే ప్రాజెక్టు. అనుభవపూర్వక కృత్యాలతో కూడుకొని ఉన్నదే ప్రాజెక్టు అని నిర్వచించినది ఎవరు? కిల్పాట్రిక్. నినాదాలు, కరపత్రాలు, కవితలు మొదలైన రచనలు చేయడం ఈ విద్యా ప్రమాణం కిందకి వస్తుంది. ప్రశంసలు విలువ కిందకి వస్తుంది. నినాదాలు, కరపత్రాలు, నెక్స్ట్, సమస్యల పరిష్కారంలో అనుసరించబడని దృక్పథం. సమస్య పరిష్కారంలో ఆగమన పద్ధతి వాడచ్చు, నిగమన పద్ధతి వాడచ్చు, విశ్లేషణాత్మక పద్ధతి కూడా వాడచ్చు. మరి ఈ ఉత్పాదకాత్మకత అనేది రాంగ్. సాంఘిక శాస్త్రంలోని మొత్తం విద్యా ప్రమాణాలు ఎన్ని? సాంఘిక శాస్త్రంలో మొత్తం విద్యా ప్రమాణాలు 6. చారిత్రక సంఘటనను వ్యక్తపరచడానికి ఈ పద్ధతి అనువైనది. ఒక చారిత్రక సంఘటనను వ్యక్తపరచడానికి ఈ పద్ధతి అనువైనది. నాటకీకరణ. సంఘటనను వ్యక్తపరచడానికి ఉపయోగించేది, చారిత్రక సంఘటనను వ్యక్తపరచడానికి ఉపయోగించేది నాటకీకరణ. గుర్తుపెట్టుకోండి. మ్యాథమెటికా అనేటటువంటి పదం మ్యాంథనైన్ మరియు టెక్నే అనేటటువంటి 2 గ్రీకు పదాల కలయిక ద్వారా ఏర్పడింది. అయితే ఇందులో మ్యాంథనైన్ అంటే అర్థం ఏంటి? సూక్ష్మ పద్ధతి మరియు నేర్చుకోవడం అని అర్థం. సూక్ష్మ పద్ధతి మరియు నేర్చుకోవడం. నెక్స్ట్ వన్, హేతువాదం ద్వారా గణితం విద్యార్థుల్లో ఈ క్రింది విలువను పెంపొందిస్తుంది. హేతువాదం ద్వారా గణితం అనేది విద్యార్థుల్లో ఏ విలువను పెంపొందిస్తుంది అంటే క్రమశిక్షణ విలువ. హేతువాదం అనే వర్డ్ క్రమశిక్షణకి చెందుతుంది. ఒక విద్యార్థి సామాన్యం నుండి ప్రత్యేక అంశానికి, అమూర్తం నుంచి మూర్తానికి, సూత్రం నుండి ఉదాహరణలకి వెళ్ళే పద్ధతి. ఇవన్నీ కూడా ఆగమనకి రివర్స్లో ఉన్నాయి కదా. సామాన్యం టు ప్రత్యేక, అమూర్తం నుంచి మూర్తం, సూత్రం నుంచి ఉదాహరణ. ఆగమనానికి వ్యతిరేకమైనది ఏంటి? నిగమన పద్ధతి. నెక్స్ట్ వన్, లెక్కించడం, సంకలనం, వ్యవకలనం, భిన్నాలు, దశాంశాలు, శతాంశాలు మొదలగునవి సులభంగా బోధించడానికి గ్రాఫ్ పేపర్ వలె ఉండేటటువంటి నిలువు అడ్డు గీతలతో చదరాలు గీసి ఉన్నటువంటి కాగితం ఏది? గ్రిడ్ పేపర్. ఒక విద్యా సంవత్సరంలో ఒక తరగతికి సంబంధించిన లక్ష్యాలను సాధించడానికి గల కార్యక్రమాల ప్రణాళికను ఏమంటారు? వార్షిక ప్రణాళిక అంటారు. రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ మైసూరు వారు ప్రతిపాదించిన పాఠ్యపథక నమూనా వెనుక సూత్రం ఏంటి? వ్యవస్థాపక ఉపగమం. శాస్త్రీయ పద్ధతి, శాస్త్రీయ వైఖరి అనేటటువంటి విజ్ఞాన శాస్త్ర విద్య ప్రధాన లక్షణాలు. చూడండి, శాస్త్రీయ పద్ధతి, శాస్త్రీయ వైఖరి అనేవి విజ్ఞాన శాస్త్ర విద్య యొక్క ప్రధాన లక్షణాలు అని తెలిపిన వారు ఎవరు? జాన్ డ్యూయి. మంచి లక్ష్యానికి ఈ లక్షణం అనేది ఉండకూడదు. మంచి లక్ష్యం ఎలా ఉండాలి? ఎప్పుడు కూడా నిర్దిష్టంగా ఉండాలి, ఉపయోగకరంగా కూడా ఉండాలి, సాధించడానికి ఈజీగా ఉండాలి, సంక్లిష్టంగా ఉండకూడదు, మార్పుకు అనుకూలంగా ఉండాలి. సో ఇక్కడ ఆప్షన్ 3 అనేది సరికాదు. నెక్స్ట్ వన్, కుమ్మరి కుండలు ఎలా తయారు చేస్తాడో బోధించటకు అత్యుత్తమమైనటువంటి పద్ధతి. మరి కుండలు ఎలా తయారు చేస్తాడో చూపించాలంటే అక్కడికి వెళ్ళిపోవడం బెటర్. క్షేత్ర పర్యటన. బెంజమిన్ బ్లూమ్స్ ప్రకారం విద్యా ప్రక్రియలో పరస్పర సంబంధం కలిగినటువంటి 3 అంశాలు ఏంటి? లక్ష్యాలు, అభ్యసన అనుభవాలు, మూల్యాంకనం.
అన్వేషణ ఆధారిత ఉపగమంలోని సోపానాలు ఎన్ని? అన్వేషణ ఆధారిత ఉపగమంలో సోపానాలు మరి మనకి ఒక దగ్గర 5 ఉంటుంది, ఒక దగ్గర 6 ఉంటుంది. సో 5 లేదా 6 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, పాఠశాల వాతావరణంలోనికి తీసుకువచ్చిన జీవిత భాగమే ప్రాజెక్ట్ అని నిర్వచించిన వారు ఎవరు అంటే బల్లార్డ్ లేదా బిల్లార్డ్. ఉదాహరణకు 2 పుస్తకాలను చూడగలుగుతాం, కానీ దానిలో 2 అనే దానిని చూడలేం. క్రింది వాటిలో ఇది ఏ భావనకు సంబంధించినది? 2 పుస్తకాలను చూడగలుగుతాం కానీ 2 అనే దాన్ని చూడలేం. అది అమూర్త భావనకి చెందినది. చూడలేనిదే అమూర్తం కాబట్టి. విజ్ఞాన శాస్త్రం ప్రకారం గణిత బోధన పాఠ్య విషయ కేంద్రంగా మాత్రమే కాకుండా ఈ విధంగా కూడా ఉండాలి, శిశు కేంద్రంగా ఉండాలి. ఉపాధ్యాయుడు విషయాన్ని పిల్లలకు తాను తెలియజేయకుండా విద్యార్థులు తామే స్వయంగా తెలుసుకునే అవకాశాన్ని కల్పిస్తూ బోధించే పద్ధతిని ఏమంటారు? అన్వేషణ పద్ధతి. గణితంలో ఎన్నో అంశాలను సులభంగాను కన్నులకు కట్టే విధంగా బోధించడానికి అవసరమయ్యే సామగ్రిని కలిగి ఉన్నది. గణిత ప్రయోగశాల. గణితంలో ఎన్నో అంశాలను రాష్ట్ర సిలబస్కు సంబంధించి రాష్ట్ర స్థాయిలో పాఠశాల స్థాయి పాఠ్యపుస్తకాలను రూపొందించడం, అభివృద్ధి పరచడం ఏ సంస్థ ఆధ్వర్యంలో జరుగుతుంది? చూడండి, అక్కడ రాష్ట్ర స్థాయి అన్నారు. సో రాష్ట్ర స్థాయి అంటే ఎస్సీఆర్టీ అన్నమాట. నెక్స్ట్ వన్, విద్యార్థులు స్వేచ్ఛాయుత సమాధానాలు ఇవ్వడానికి అవకాశం ఉండి తన సృజనాత్మక శక్తిని ఎక్కువగా ప్రదర్శించడానికి అవకాశం ఉండేటటువంటి ప్రశ్నలు. చూడండి, సృజనాత్మక శక్తిని ఎక్కువగా ప్రదర్శించవచ్చు, స్వేచ్ఛాయుత సమాధానాలు ఇవ్వవచ్చు అంటే అవి మనకి వ్యాసరూప ప్రశ్నలే అవుతాయి అన్నమాట. వాటిలో తనకు నచ్చినవి రాసుకోవడానికి అవకాశం ఉంటుంది. కింద ఇచ్చినటువంటి ఆప్షన్స్ని ఎంచుకోవాలి, పక్కన ఉన్నటువంటి వాటిని జతపరచాలి, అలా రిస్ట్రిక్షన్స్ ఏమీ ఉండవు వాటికి. నెక్స్ట్ వన్, సంగ్రహణాత్మక మూల్యాంకనం కొరకు ప్రశ్నలను వీటి ఆధారంగా తయారు చేస్తారు. విద్యా ప్రమాణాల ఆధారంగా తయారు చేస్తారు. సంగ్రహణాత్మక మూల్యాంకనం కొరకు ప్రశ్నలని విద్యా ప్రమాణాల ఆధారంగానే తయారు చేస్తారు. విజ్ఞాన శాస్త్రం ఒక పరిశోధనా విధానం అని నిర్వచించిన వారు ఎవరు? ఏడబ్ల్యూ గ్రీన్. ప్రాథమిక తరగతుల్లో సైన్స్ బోధించుటకు సరైనటువంటి పద్ధతి ఏది? సమూహ కృత్యాలు, చర్చలు, సర్వేలు. ఆలోచన పరులకు మరియు అన్వేషకులకు ఉపయోగకరమైనటువంటి విధానం ఏంటి? ఆలోచన పరులకి మరియు అన్వేషకులకు ఉపయోగకరమైనటువంటి విధానం ఏమిటి అంటే విశ్లేషణాత్మక విధానం. ఇతరులతో కలిసి పనిచేయడం, ఇతరుల యొక్క అభిప్రాయాలను గౌరవించడం, స్వేచ్ఛగా ప్రశ్నించడం వంటి స్పష్టీకరణలు క్రింది విద్యా ప్రమాణం కిందకి వస్తాయి. దేనికి చెందుతాయంటే సున్నితత్వం మరియు ప్రశంస. అభిప్రాయాలని గౌరవించడం, స్వేచ్ఛగా గౌరవించడం అంటే అది ప్రశంసకి చెందుతుంది. ఇతరులతో కలిసి పనిచేయడం కూడా సున్నితత్వానికి చెందుతుందన్నమాట. చర్చా ప్రక్రియలో గల సోపానాల సంఖ్య. చర్చా ప్రక్రియలో ఎన్ని సోపానాలు ఉంటాయంటే 4 సోపానాలు ఉంటాయి. గణితానికి ఇతర పాఠ్య విషయాలైన భాష, విజ్ఞాన శాస్త్రం, సాంఘిక శాస్త్రం మొదలగు వాటితో గల సహసంబంధాన్ని ఏమంటారు? బాహ్య సంబంధం అంటారు. గణితానికి ఇతర సబ్జెక్టులతో సంబంధం ఏర్పరిస్తే దాన్ని బాహ్య సహసంబంధం అంటారు. అదే గణితంలోని ఒక అధ్యాయంతో ఇంకో అధ్యాయానికి వ్యాపార గణితం, జ్యామితి కానీ నెక్స్ట్ భిన్నాలకి మరియు వ్యాపార గణితానికి ఇలా రిలేటెడ్గా ఒక గణితంలోనే రిలేటెడ్గా ఉంటే అది అంతర్ సహసంబంధం అవుతుంది. ఒక భాషకి ఒక సబ్జెక్టుకి ఇంకో సబ్జెక్టులకు రిలేషన్ పెడితే అది బాహ్య సహసంబంధం అవుతుంది. నెక్స్ట్ వన్, గణిత విద్యా ప్రణాళికలోని ప్రతి పాఠ్యాంశాన్ని కొన్ని భాగాలుగా విభజించి చూడండి. ప్రతి పాఠ్యాంశాన్ని కొన్ని భాగాలుగా విభజించి వాటి కాఠిన్యాన్ని బట్టి వివిధ తరగతులకు విస్తరించడం జరుగుతుంది. ఇటువంటి పాఠ్యాంశాల అమరిక అనేది దేని క్రిందికి వస్తుంది? సర్పిల పద్ధతికి చెందుతుంది. అన్వేషణ పద్ధతిని కనుగొన్నవారు ఎవరు? అన్వేషణ పద్ధతిని కనుగొన్నవారు ప్రొఫెసర్ ఆర్మ్స్ట్రాంగ్. గణితం అంటే ఇష్టము, ఆసక్తి ఉన్న కొందరు కలిసి చర్చలు జరిపే చోటుని ఏమంటారు? గణిత క్లబ్ అని అంటారు. ప్రాథమిక స్థాయి గణిత పాఠ్యపుస్తకంలోని సమస్యలకు పాటించవలసినటువంటి సూత్రం ఏంటి? ప్రాథమిక స్థాయిలో గణిత పాఠ్యపుస్తకంలోని సమస్యలకి పాటించవలసిన సూత్రం సరళత నుండి క్లిష్టతకు.
ప్రతి పిల్లవాని బలాలు బలహీనతలు గుర్తించి వాటికి గల కారణాలను తెలుసుకోవడానికి ఉపయోగపడేటటువంటి పరీక్షలు ఏమిటి? బలాలు బలహీనతలు అంటే లోపాలని బలహీనత అంటే ఏంటి? లోపాలే కదా. సో బలాలు బలహీనతలు గుర్తించడానికి వాటి కారణాలు తెలుసుకోవడానికి ఉపయోగపడేవి లోప నిర్ధారణ పరీక్షలు. శాస్త్రం యొక్క ముఖ్య ఉద్దేశం సత్యాలను సంచితం చేయడం కాదు, మరలా మరలా ప్రయోగాలు చేసి కొత్త రీతులను రూపొందించాలి అని చెప్పిన వారు ఎవరు? రాబర్ట్ మెక్ ఆర్డర్. విషయావగాహనకు సంబంధించినటువంటి ప్రశ్నలు ఏంటి? విషయావగాహనకు సంబంధించినవి, అవగాహనకు సంబంధించినవి మోస్ట్ ఆఫ్ ది ఉంటాయి. ఇక్కడ చూస్తే చూడండి, మొక్కలలో శ్వాసక్రియ గురించి మరింత తెలుసుకోవడానికి విజ్ఞాన శాస్త్రాన్ని ఏ ప్రశ్నలు అడుగుతావు? కొన్ని గృహోపకరణాల చిత్రాలు గీయడం అనేటటువంటిది విషయావగాహన అవ్వదు. చెరువులు ఎలా కలుషితమవుతాయి అనేటటువంటిది విషయావగాహన అవుతుంది. కారణాలు చెప్పడం, ఉదాహరణలు చెప్పడం, అలాంటివన్నీ కూడా. పక్షులు కాపాడడానికి నీవేం చేస్తావు? ఇది కూడా అవ్వదనమాట. మరి ఆప్షన్ 3 అనేటటువంటిది రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, జ్ఞానాన్ని పాఠశాల వెలుపల జీవితానికి అనుసంధానించాలి అని నిర్దేశించినది ఎవరు? NCF 2005. పాఠశాల వెలుపల జీవితానికి అనుసంధానించాలని చెప్పింది NCF 2005. జ్ఞానాన్ని వెలుపల ఇది కూడా అదే. నెక్స్ట్ వన్, పాఠశాల అనేది సూక్ష్మ రూపంలో ఉన్నటువంటి భారతదేశం అని తెలియజేసిన వారు గాంధీజీ. తెలిసిన విషయాల నుండి తెలియని విషయాలకు తీసుకువెళ్ళేటటువంటిది. తెలిసిన నుంచి తెలియని, మూర్తం నుంచి అమూర్తం, సరళత నుండి క్లిష్టత, ఉదాహరణ నుంచి సూత్రానికి, ఇవన్నీ కూడా మనకి ఆగమనాత్మక పద్ధతి. కానీ ఇందులో తెలిసిన విషయాల నుంచి తెలియని విషయాలకి అనేటటువంటి వర్డ్ కనిపించిందంటే ఇది మనకి సంశ్లేషణాత్మక అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, ఈ స్వరూపాలు అనేటటువంటివి పసుపు పచ్చని రంగులో చూపబడతాయి. పీఠభూములు అనేటటువంటివి పసుపు పచ్చని రంగులో ఉంటాయన్నమాట. నెక్స్ట్ వన్, ఒక మంచి గణిత పాఠ్యపుస్తకం అనేది జ్ఞానానికి ఒక మంచి వనరు అని తెలిపినది ఎవరు? హల్ క్వెస్ట్. నిర్మాణాత్మక బోధనా నమూనాగా చెప్పబడేది 5E నమూనా. దీనిలో ప్రతిపాదించినటువంటి మార్గదర్శకత్వాల ఆధారంగా ప్రస్తుత గణిత విద్యా ప్రమాణాలను రూపొందించారు. మరి ఎవరు ప్రతిపాదించిన మార్గదర్శకత్వాల ఆధారంగా మరి విద్యా ప్రమాణాలని రూపొందించారు అంటే APSCF ప్రతిపాదించిన మార్గదర్శకత్వాల ఆధారంగా. గణిత బోధనలో ఉపయోగపడేటటువంటి డిజిటల్ ఉపకరణం ఏమిటి? జియోజీబ్రా. ఈ బోధనా పద్ధతి విద్యార్థిని అన్వేషకునిగా మార్చేటటువంటి బోధనా పద్ధతి హ్యూరిస్టిక్ లేదా అన్వేషణ పద్ధతి. ప్రాజెక్ట్ పద్ధతిని ప్రవేశపెట్టినది ఎవరు అని? కిల్పాట్రిక్. భవిష్యత్తులో జరగబోయే సంఘటనలను ఊహించి చెప్పడం భవిష్యత్తులో జరగబోయేవి అంటే అది ప్రాగుక్తీకరణ అవుతుంది. అంచనా వేయడం లేదా ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్ బట్టి నెక్స్ట్ ఏం జరగబోతుందో చెప్పడం, ఇవన్నీ కూడా మనకి ప్రాగుక్తీకరణే అవుతుంది. ప్రయోగాలు చేసేటప్పుడు రీడింగులను దోషరహితంగా తీసుకోవడం సునిశ్చితత్వానికి చెందుతుంది. తరగతి గది బోధనలో ఉపాధ్యాయుని పాత్ర తక్కువగాను విద్యార్థి పాత్ర ఎక్కువగాను ఉండవలనని అభిప్రాయపడిన వారు ఎవరు? ఉపాధ్యాయుని పాత్ర తక్కువ ఉండాలి, విద్యార్థి పాత్ర ఎక్కువ ఉండాలి అని అభిప్రాయపడిన వారు ఫ్లెచర్ మరియు మాంటిస్సోరీ. భారతదేశంలోని నలంద విశ్వవిద్యాలయంలో ప్రముఖంగా ఉపయోగించబడినటువంటి బోధనా పద్ధతి. నలంద విశ్వవిద్యాలయంలో ఉపయోగించే బోధనా పద్ధతి చర్చా పద్ధతి. భారతదేశంలోని నెక్స్ట్ వన్, మాకప్స్ కీలుబొమ్మలు ఈ బోధనాపకరణాలకి చెందుతాయి. త్రిమితీయ ఉపకరణాలు అన్నమాట. డాక్టర్ కోబిన్ విశ్లేషణ చార్ట్ ప్రకారం చూడడం ద్వారా ఎంత శాతం అంశాన్ని స్మృతిలో ఉంచుకోవచ్చు? చూడడం ద్వారా 30% స్మృతిలో ఉంచుకోవచ్చు. నిగమన పద్ధతిని ప్రచారం చేసినది ఎవరు? నిగమన పద్ధతిని ప్రచారం చేసిన వారు కొమ్యూనియస్. పజిల్స్, రీడిల్స్, కథలు మొదలైనవన్నీ కూడా ఈ విలువను పెంపొందిస్తాయి. ఏ విలువను పెంపొందిస్తాయి అవన్నీ అంటే వినోదపు విలువని పెంపొందిస్తాయి. నెక్స్ట్ వన్, పొడవు వెడల్పుల లబ్ధాన్ని వైశాల్యం అంటారు. ఇది ఏమవుతుంది? పొడవు వెడల్పుల లబ్ధాన్ని వైశాల్యం అంటారు. ఇది ఒక సూత్రం. కూడిక, తీసివేత రెండూ చేయగలిగినటువంటి విద్యార్థి ఈ భావనని అర్థం చేసుకోలేడు.
గుణకారం ఆవర్తనం. గుణకారం అనేది ఆవర్తన సంకరణం అనేటటువంటి దాన్ని అర్థం చేసుకోలేడనమాట. నెక్స్ట్ వన్, సున్నా నియమాలను రచించినటువంటి భారత గణిత శాస్త్రవేత్త ఎవరు? భారత గణిత శాస్త్రవేత్త మహావీర. సున్నా నియమాలు భారత గణిత శాస్త్రవేత్త మహావీర. భిన్నాలలో కూడికలు నేర్పడానికి ఇది ఉపయోగకరమైనది. గ్రిడ్ పేపర్. భౌతిక శాస్త్రాన్ని బోధించుటకు అనువైన విద్యార్థి కేంద్రిత పద్ధతి ఏంటి? హ్యూరిస్టిక్ పద్ధతి. కారణాలు తెలుపుట అనేది ఈ విద్యా లక్ష్యం యొక్క స్పష్టీకరణ. కారణాలు తెలుపుట అనేది మరి వినియోగం యొక్క స్పష్టీకరణ. బడిలో తోటను పెంచడం అనేటటువంటి అంశాన్ని బోధించడానికి అనువైన పద్ధతి ఏమిటి? బడిలో తోటను పెంచడం అనే అంశం ఇక్కడ అది మనం ఏం చేయవచ్చు? ప్రాజెక్టు పద్ధతి ద్వారానే చేయించవచ్చు అనమాట. విద్యా లక్ష్యాలే విద్యా విలువలు అని నిర్వచించిన వారు ఎవరు? విద్యా లక్ష్యాలే విద్యా విలువలు అని నిర్వచించిన వారు ఎవరు? కన్నింగ్హామ్. ఒక అంశానికి చెందినటువంటి అన్ని ప్రాథమిక విషయాల్ని సూక్ష్మంగా చెప్పడం అనేటటువంటిది దేనికి చెందుతుంది? ఒక అంశానికి చెందిన అన్ని ప్రాథమిక విషయాలన్నీ సూక్ష్మంగా చెప్పడం. ఏకకేంద్ర ఉపగమం. పరిసరాల విజ్ఞానాన్ని ఈ కమిటీ సూచనల మేరకు పరిసరాల విజ్ఞానం 1, పరిసరాల విజ్ఞానం 2లుగా విభజించి బోధించడం జరిగింది. మరి విభజించి బోధించాలి అని చెప్పింది ఈశ్వర్భాయ్ పటేల్ కమిటీ. కానీ నేడు మరి పరిసరాల విజ్ఞానం 1, 2లు కలిపి బోధిస్తున్నాం. సో కలిపి బోధించాలి చెప్పింది ఎన్సీఎఫ్. దీనికి ఆపోజిట్ అనమాట. ఎన్సీఎఫ్ 2005 అనేది కలిపి బోధించాలి చెప్పింది. విభజించి బోధించాలని చెప్పింది ఈశ్వర్భాయ్ పటేల్ కమిటీ అనమాట. నెక్స్ట్ వన్, ఒక త్రిభుజంలో 2 కోణాలు 50 డిగ్రీలు మరియు 70 డిగ్రీలు అయితే 3వ కోణం ఎంత? ఈ సమస్యను సాధించుటకు మనం ఉపయోగించేటటువంటిది ఏంటి? ఏ పద్ధతిని, ఏ వాదాన్ని మనం ఉపయోగిస్తాము అంటే మనం ఇక్కడ నిగమన హేతువాదాన్ని ఉపయోగిస్తాం. నిగమన హేతువాదం. వీరి వర్గీకరణ ప్రకారం నైపుణ్యం అన్నది ఒక విద్యా విలువ. నైపుణ్యం అనేది ఎవరి దాంట్లో ఉంటుందంటే బ్రస్లిచ్. అంతర్గత బాహ్య సాక్ష్యాధారాలతో తీర్పునిచ్చేటటువంటి సామర్థ్యాలు అన్నవి స్థాయిలుగా గల లక్ష్యం ఏంటి? మూల్యాంకనము. అంతర్గత బాహ్య సాక్ష్యాధారాలతో తీర్పునిచ్చేటటువంటి సామర్థ్యాలు అన్నవి మూల్యాంకనంలో ఉంటాయి. అభ్యాసకుడు వృత్తాన్ని గీయటకు సరియైన ఉపకరణాన్ని ఎంపిక చేస్తాడు. ఇది దేనికి చెందుతుంది? హస్తలాఘవ నైపుణ్యానికి చెందుతుంది. వ్యాసక్తుల ద్వారా అభ్యసన, పరిశీలన ద్వారా అభ్యసన, స్వయం ఆలోచన మరియు స్వయం అధ్యయనంలో ముఖ్య లక్షణాలుగా గల పద్ధతి ఏంటి? అన్వేషణ పద్ధతి. సంశ్లేషణ పద్ధతిలోని ఒక దోషం ఏంటి? సంశ్లేషణ పద్ధతిలో ఒక దోషం ఆవిష్కరణకు అవకాశం అనేది తక్కువ అనమాట సంశ్లేషణ పద్ధతిలో. నెక్స్ట్ వన్, ఎడ్గర్ డేల్. ఇది సంక్షిప్తమైనటువంటి పద్ధతి. సమస్యల సాధన సామర్థ్యాన్ని, వేగాన్ని పెంపొందిస్తుంది. ఇది తార్కిక పద్ధతి కూడా. ఓకేనండి. నెక్స్ట్ వన్, ఎడ్గర్ డేల్ అనుభవ శంకువను అనుసరించి. ఎందుకంటే సంశ్లేషణ పద్ధతి అంటే ఏదైనా విడిభాగాలని మొత్తంగా చేసి చూడడం. అంటే ఒక వస్తువు యొక్క విడిభాగాలన్నీ కలిపి ఒక వస్తువుగా తయారు చేసి నేర్చుకోవడం, లేదా భాగాల నుండి మొత్తానికి అన్నమాట ఇది వెళ్తుంది. సో సంక్షిప్త పద్ధతి వేగాన్ని పెంపొందిస్తుంది, తార్కికమైన పద్ధతి ఇవన్నీ అవుతాయి అన్నమాట. ఆవిష్కరణకి అవకాశం ఉంటుంది కానీ అవకాశం తక్కువ అన్నారు కాబట్టి రాంగ్ అనమాట. ఎడ్గర్ డేల్ అనుభవ శంకువును అనుసరించి క్షేత్ర పర్యటనల కంటే అధిక అమూర్త అనుభవాన్ని కలిగించేది ఏమిటి? ప్రదర్శనా వస్తువులు. ఉత్తమ గణిత పాఠ్యపుస్తకం యొక్క లక్షణం కానిది ఏమిటి? ఉత్తమ గణిత పాఠ్యపుస్తకం ఎలా ఉంటుందంటే మరి సరళమైన ధర ఉంటుంది, చక్కని ఉదాహరణలతో విశదీకరించబడుతుంది, ముద్రణ దోషాలు కూడా లేకుండా ఉంటుంది, అభ్యసన చివర సరికాని జవాబులు కలిగి ఉంటుంది అనేది రాంగు. సరైన జవాబులే ఉండాలి కాబట్టి. నెక్స్ట్ వన్, మోరిసన్ పాఠ్యపథక రచన నమూనా ఎందలి చివరి 2 సోపానాలు ఏమిటి? వ్యవస్థీకరణ మరియు వల్లివేయడం అనేటటువంటిది రైట్ ఆన్సర్. సమాధానాన్ని ఎంపిక చేసేటటువంటి రకము ప్రశ్న ఏంటి? సమాధానాన్ని ఎంపిక చేసే రకము ప్రశ్న ప్రత్యామ్నాయ ప్రతిస్పందన రకము. 400 మొక్కలను గురించినటువంటి థియోఫాస్టస్ రచించిన పుస్తకం ఏంటి?
హిస్టోరియా ప్లాంటారం శ్వాసక్రియ జరిగే విధానాన్ని విశ్లేషిస్తాడు అనే స్పష్టీకరణ ఈ క్రింది లక్ష్యానికి సంబంధించినది. విశ్లేషించడం అనేది మనకు తెలుసు కదా, ఇది వినియోగం కిందకి వస్తుంది. ప్రాజెక్ట్ అనేది సహజ వాతావరణంలో పూరించబడే సమస్యాకృత్యము. సమస్య అనేటటువంటి వర్డ్ కనిపిస్తుంది, స్టీవెన్సన్ అవుతుందన్నమాట. పియాజే ప్రకారం ఈ వయసు గల పిల్లలు సజీవులు నిర్జీవులను వర్గీకరించగలుగుతారు. సజీవులు నిర్జీవుల్ని వర్గీకరించగలిగేవారు ఎవరు? 7 నుండి 12 సంవత్సరాల వాళ్ళు అనమాట. 7 నుండి 12 సంవత్సరాల వాళ్ళు. పరిసరాల విజ్ఞానాన్ని సమన్వయపరుస్తూ పాఠ్య ప్రణాళికను మార్పు చేయాల్సిందిగా మొట్టమొదటిసారిగా సూచించింది ఎవరు? పరిసరాల విజ్ఞానంను సమన్వయపరుస్తూ పాఠ్య ప్రణాళికని మార్పు చేయాలని సూచించిన వారు ఎన్సీఈఆర్టీ 2001 అంట. నెక్స్ట్ వన్, కిరణజన్య సంయోగక్రియ బోధనానంతరం కిరణజన్య సంయోగక్రియను నిర్వచించండి అనే ప్రశ్నను మరి విద్యార్థికి వేస్తే అది దేనికి చెందుతుంది? ఏ రకమైనటువంటి ప్రశ్నకి చెందుతుంది అంటే ఉత్పాదక పర్యాలోచక ప్రశ్నకి చెందుతుంది. సూర్యగ్రహణం చంద్రగ్రహణం ఏర్పడటాన్ని చూపుటకు ప్రాథమిక సైన్స్ కిట్లోని ఏ సామగ్రిని ఉపయోగించవచ్చు? సూర్యగ్రహణం చంద్రగ్రహణంని చూడాలంటే మనం 30 మిల్లీమీటర్ల వ్యాసము 120 మిల్లీమీటర్ల వ్యాసం గల ప్లాస్టిక్ బంతులని ఉపయోగించవచ్చు అంట. నెక్స్ట్ వన్, క్రింది వానిలో విషయ విశ్లేషణ ప్రయోజనానికి సంబంధించిన దానిని గుర్తించండి. విషయ విశ్లేషణ ప్రయోజనం ఒక సైన్స్ పుస్తకం నందు పాఠ్యాంశాలను వ్యవస్థీకరించడంలో సహాయపడుతుందన్నమాట. నెక్స్ట్ వన్, విజ్ఞాన శాస్త్రం వివిధ రంగాలలోనూ మరియు బోధనకు సంబంధించిన నూతన ఉపగమాలలోనూ ఉపాధ్యాయులకు ప్రతి సంవత్సరం పునశ్చరణను నిర్వహించేటటువంటి వేసవి శిక్షణ సంస్థలని ఎలా పిలుస్తారు? యూనిటరీ ఇన్స్టిట్యూట్లని పిలుస్తారంట. ప్రతినిధిత్వ అనుభవాన్ని ఇచ్చేవానికి ఉదాహరణ ఏమిటి? ప్రతినిధిత్వ అనుభవాన్ని ఇచ్చేవానికి ఉదాహరణ ఏమిటి? ఎక్స్రే నాళంలోని ప్రయోగశాలల్లో వాడడం. ఆర్టీఈ చట్టం 2009లోని క్రింది అధ్యాయం అనేది సెక్షన్ ప్రకారం సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు బాలల విద్యా హక్కుల గురించి పర్యవేక్షణ చేస్తూ సంరక్షణ గావించాలి అని తెలియజేసేటటువంటి సెక్షన్ ఏంటి? అధ్యాయం ఏంటి? అధ్యాయము 6 సెక్షన్ 31 అన్నమాట. నెక్స్ట్ వన్, సామ్రాజ్యం యొక్క ఆవిర్భావం, విస్తరణ, అభివృద్ధి వంటి వాటిని బోధించుటకు ఈ చార్టులు చాలా ఉపయుక్తకరంగా ఉంటాయి. వంశావళి చార్టు. అలాగే క్రింది వారిలో భావన పటాలతో సంబంధం లేనిది ఏమిటి? భావన పటాలంటే మైండ్ మ్యాపింగ్ పటాలు అనమాట. పటాలతో సంబంధం లేనిది ఏంటంటే భావన పటాలు నూతన ఆలోచనలను ఉద్భవింపజేస్తాయి. నూతన భావనలు వాటి సంబంధిత ప్రతిపాదనల మధ్య సంబంధాన్ని కలిగిస్తాయి. భావన పటాలు అనేవి నూతన భావనలతో గత భావనలను సమీకృతం చేయడంలో కూడా సహాయపడతాయి. మరి భావన పటాలు వల్లెవేయడం, యాంత్రిక అభ్యసనాన్ని ప్రోత్సహిస్తాయి అనేది రాంగ్. నెక్స్ట్ వన్, మ్యూజియంలు అనువాదాలు అనేవి వరుసగా. మ్యూజియంలు ప్రాథమిక వనరులైతే అనువాదాలు అనేవి ద్వితీయ వనరులు. సాంఘిక శాస్త్ర బోధనాభ్యాసంలో నివారణ పద్ధతి, మధ్యవర్తిత్వ పద్ధతి, అభివృద్ధి పద్ధతి, సాంఘిక లక్ష్య పద్ధతి వంటివి ఈ కృత్యంలో ఇమిడి ఉన్నాయి. సాంఘిక జట్టు పనిలో ఇమిడి ఉన్నాయి. సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు 8వ తరగతి విద్యార్థులచే గ్రామములో పచ్చదనము పరిశుభ్రత కార్యక్రమమును నిర్వహించాడు. ఇది ఈ వనరుల వినియోగానికి సంబంధించినదిగా సూచించవచ్చు. పాఠశాలను సమాజం వద్దకు తీసుకువెళ్ళుట అనేదాన్ని సూచిస్తుంది. మన రాష్ట్రంలో ప్రస్తుతం సాంఘిక శాస్త్ర పాఠ్యపుస్తకాల రూపకల్పనలో ఈ క్రింది తాత్విక భావన పరిగణలోనికి తీసుకోబడలేదు. సమ్మిళిత విధానం తీసుకున్నారు, నిరంతర సమగ్ర మూల్యాంకనం తీసుకున్నారు, ఇతర సబ్జెక్టులతో అనుసంధానం కూడా తీసుకున్నారు. ఈ ప్రత్యేక విషయ విధానం అనేటటువంటిది తీసుకోలేదన్నమాట. సాంఘిక శాస్త్రంలో మన సమాజంలో వైవిధ్యం, స్త్రీ పురుష సమానత్వం దిశగా పయనం అనేటటువంటి పాఠ్యాంశాలను ఈ ఇతివృత్తం కింద రూపొందించబడ్డాయి. మన సమాజంలో వైవిధ్యము, స్త్రీ పురుష సమానత్వం దిశగా పయనం అనేటటువంటివి
సామాజిక వ్యవస్థీకరణ అసమానతలు అనేటటువంటి ఇతరోత్తమ కిందకి రూపొందించారనమాట. నెక్స్ట్ వన్, క్రింది వానిలో మంచి గణిత తరగతి గది లక్షణాలు. క్రింది వానిలో మంచి తరగతి గది లక్షణాలు ఏమిటి? మంచి తరగతి గది ఎలా ఉంటుందంటే మనకు తెలుసు, మరి గాలి వెలుతురు చక్కగా ప్రసరించేటట్లుగా ఉండాలి, నిరంతరం కూడా పనిచేసే విద్యుత్ వ్యవస్థ ఉండాలి, బోధనోపకరణ పరికరాలు ప్రదర్శించే ఏర్పాట్లు ఉండాలి, గణిత సూత్రాలతో కూడినటువంటి గోడ పత్రిక కూడా ఉండాలి, గణిత పాఠ్యపుస్తకాల కోసం ప్రత్యేక అల్మరా కూడా కేటాయించాలి. ఇవన్నీ కూడా సరైనవే. ఆగ్రాలో ఉన్నటువంటి తాజ్మహల్ క్రింది గణిత విలువకు చెందినది, సాంస్కృతిక విలువకి చెందుతుంది. నెక్స్ట్ వన్, క్రింది వానిలో ప్రాథమిక ఉన్నత పాఠశాలల్లో గణిత ఉపాధ్యాయుని యొక్క పాత్ర కానిది ఏమిటి? గణితాన్ని తన జీవితంలో ఒక భాగంగా భావించాలి, గణిత బోధనలో తనదైనటువంటి ప్రత్యేక శైలిని ఏర్పరచుకోవాలి, గణిత పత్రికల్లో వ్యాసాలు, గణిత పాఠ్యపుస్తకాలు రచిస్తూ కూడా ఉండాలి. ఇవన్నీ కూడా చేయాలి. గణిత ప్రయోగశాల ఏర్పాటు కొరకు విద్యార్థుల నుండి నిధులు సేకరించాలి అనేది రాంగు. నెక్స్ట్ వన్, సమస్య నిరూపణలో క్రమాన్ని అర్థం చేసుకోవడం. ఒక క్రమాన్ని అర్థం చేసుకోవడం అనేటటువంటిది దేనికి చెందుతుంది అంటే, ఇది కారణాలు చెప్పడం, నిరూపణలు చేయడానికి విద్యా ప్రమాణానికి చెందుతుంది. రాష్ట్ర స్థాయిలో పుస్తకాలు రూపొందించి అభివృద్ధి పరిచేటటువంటి సంస్థ ఏంటి? రాష్ట్ర స్థాయి అంటేనే మనకి అది ఎస్సీఆర్టీ అనమాట. కేడబ్ల్యూఎల్ చార్టులోని డబ్ల్యూ అంటే ఏంటి? కేడబ్ల్యూఎల్ చార్ట్లోని డబ్ల్యూ అనగా అర్థం వాంట్ టు నో అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, విజ్ఞాన శాస్త్ర భావనల గురించి పిల్లల ఆలోచనలు, వారు ఒక వస్తువును చూపే విధానం మరియు అహం కేంద్రంగా ఉంటుందని, ఈ ఆలోచనలను మరలా మార్చుకుంటారని తెలిపిన వారు ఎవరు? డ్రైవర్ మరియు గున్సన్. క్రింది వానిలో భావావేశ రంగానికి చెందినటువంటి దాన్ని గుర్తించాలి. మరి గ్రహించడం, ప్రతిస్పందించడం, వ్యవస్థాపనం ఇవన్నీ కూడా వస్తుంది. అనుకరణ అనేటటువంటిది రాదనమాట. ఇది మానసిక చలనాత్మక రంగానికి చెందుతుంది. పరీక్షల్లో పొందిన ఫలితాన్ని పరిమాణాత్మకంగా తెలిపేది ఏది అంటే మాపనం. మార్కుల రూపంలో తెలిపేది మాపనం. పట్టికలు, గ్రాఫ్లు, చిత్రాలపైన ప్రశ్నలు తయారు చేయడం అనేటటువంటి అభ్యసన సూచిక ఈ విద్యా ప్రమాణం కిందకి వస్తుంది. సమాచార నైపుణ్యాల కిందకి వస్తుంది అనమాట. క్రమబద్ధమైనటువంటి శిక్షణా ఉపగమాన్ని మొట్టమొదటిసారిగా ఉపయోగించిన వారు ఎవరు? పియాజే. క్రమబద్ధ శిక్షణ ఉపగమాన్ని మొట్టమొదటిసారిగా ఉపయోగించిన వారు పియాజే. ప్రత్యేక విషయాల నుండి సాధారణ సూత్రాలను రూపొందించడం అనేది, ప్రత్యేకం నుండి సాధారణం, నిర్దిష్ట అంశాల నుంచి సాధారణ సూత్రాలను చూడండి. ప్రత్యేకం లేదా నిర్దిష్టం నుంచి సాధారణ సూత్రాలను రూపొందించడం అనేది ఆగమన దృక్పథానికి చెందుతుందన్నమాట. నెక్స్ట్ వన్, క్రింది వానిలో మోరిసన్ యూనిట్ నమూనాకు సంబంధించనిది ఏమిటి? మోరిసన్ యూనిట్ నమూనాలో మనకి శోధన వస్తుంది, అలాగే ప్రదర్శన వస్తుంది, సాంశీకరణం కూడా వస్తుంది. సంసర్గం అనేటటువంటిది మనకి రాదనమాట. నెక్స్ట్ వన్, సమస్య పరిష్కార పద్ధతిలో ఒక ఉపాధ్యాయుడు కష్టమైన రాత సమస్యకు పోలినటువంటి సులభమైనటువంటి మరో గణిత సమస్యను ఇవ్వడం అనేది. పోలినా అన్నారు కదా, ఇక్కడ పోలినా అనేటటువంటిది మరి సాదృశ్యాల పద్ధతి. ఈ క్రింది వానిలో నిరంతర సమగ్ర మూల్యాంకనం సిసి యొక్క లక్ష్యం కానిది ఏమిటి? మరి విద్యార్థుల్లో ప్రేరణ కలిగించడం సిసి లక్ష్యమే. విద్యార్థి తన సొంత భావనలను వ్యక్తపరిచేటట్లు చేయడం, మూల్యాంకనాన్ని బోధనాభ్యసన ప్రక్రియలో భాగంగా చేయడం, ఇవన్నీ కూడా మూల్యాంకనానికి లక్ష్యాలే. వాస్తవ సమాచారాన్ని, అంకెలను కంఠస్థం ద్వారా ఉండకూడదు, బట్టి విధానాన్ని ప్రోత్సహించదు సిసి మెథడ్ అనేది. సో ఇక్కడ మనకి ఆప్షన్ 4 అనేది సరికాదు. ఆత్మ యొక్క ఉత్తమోత్తమైనటువంటి అభ్యసనం ప్రపంచ వృత్తులన్నింటిలోనూ గణితం చక్కనిది అని నిర్వచించిన వారు ఎవరు? పాస్కల్. ఎన్సిఫ్ 2005 ప్రకారం గణిత విద్య యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి? ముఖ్య ఉద్దేశం ఏంటంటే పిల్లల్లో గణితీకరణ సామర్థ్యాలను అభివృద్ధిపరచడం, పిల్లల్లో ఆలోచన ప్రక్రియలను గణితీకరించడం, ఈ రెండు కూడా అవుతాయి. నిత్య జీవిత సన్నివేశాల్లో వేగం, ఖచ్చితత్వాన్ని అందించడం అనేది రాంగు. మరి భావనల నిచ్చెన పద్ధతిలో గణితీకరణ అనేది కూడా రాంగ్ అనమాట. నెక్స్ట్ వన్ ఈ పద్ధతిని అనుసరించడం ద్వారా మనం ఒక సమస్యను సాధించే విధానాన్ని అర్థం చేసుకోవచ్చు.
విశ్లేషణ పద్ధతి ద్వారా మనం ఒక సమస్యను సాధించే విధానాన్ని అర్థం చేసుకోవచ్చు. ఏ విటమిన్ లోపం వల్ల రేచీకటి వ్యాధి కలుగుతుందని, క్యారెట్, బొప్పాయి పండ్లలో ఏ విటమిన్ ఉంటుందని తెలుసుకున్న విద్యార్థి క్యారెట్, బొప్పాయి పండ్లను ఆహారంగా తీసుకున్నాడు. ఇందులో ఇమిడి ఉన్నటువంటి విజ్ఞాన శాస్త్ర విలువేంటి? ఉపయోగిత విలువ మరియు బౌద్ధిక విలువ ఈ రెండు కూడా చెందుతాయి. విద్యార్థి భావనలు, సూత్రాలు, నియమాలు అనేవి సరిచూడడం అనేది దేనికి చెందుతుంది? అవగాహనకి చెందుతుంది. బహుళైచ్ఛిక ప్రశ్నల తయారీలో ఉపాధ్యాయుడు అనుసరించకూడనటువంటి అంశం ఏంటి? ఐచ్ఛికాలని వివరణాత్మకంగా ఇవ్వాలి అనేది రాంగు. ఐచ్ఛికాలు ఇవ్వాలి, అంతేగాని ఐచ్ఛికాలు ఎందుకు కాదు, ఎందుకు అవుతుంది అనేది ఇవ్వకూడదు. ప్రశ్నల భాగంలో ఎటువంటి క్లూలు ఇవ్వకూడదు. వికర్షణీయాలన్నీ ఒక విధంగా దాదాపుగా ఒకే నిలువుతో ఉండాలి. ప్రశ్న భాగం అన్ని ఐచ్ఛికాలను ఒకే పేజీలో ఉండేలా చూడాలన్నమాట. అంటే ప్రశ్న ఒక పేజీలో ఉండడం, ఆన్సర్స్ ఇంకో పేజీలో ఉండడం, అంటే ప్రశ్న పత్రం తయారు చేసేటప్పుడు అలా ఉండకూడదన్నమాట. విద్యార్థుల పూర్వీకుల గొప్పతనాన్ని మరియు వారి యొక్క వారసత్వ విలువలను అవగాహన చేసుకొని వాటిని భావి తరాల వారికి అందించడం అనేది. చూడండి, పూర్వీకుల గొప్పతనాన్ని, వారి వారసత్వ విలువలు అనేటటువంటివి మనకి సాంస్కృతిక విలువకి చెందుతుందన్నమాట. తరగతి గదిలో సాధారణ విద్యార్థులతో పాటు 12 రకాల పిల్లలు ఉంటారని, వీరిని సమ్మిళితపరిచి తరగతి గది నిర్వహించవలసిన అవసరం ఉంటుందని చెప్పినవారు డజన్ పిల్లలు లేదా 12 మంది పిల్లలు అనేది డన్ అనేటటువంటి శాస్త్రవేత్త. క్రింది వానిలో విద్యార్థి కేంద్రీకృత బోధనా పద్ధతి కానిది ఏమిటి? చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మరి ఉపన్యాస పద్ధతి అనేది కేవలం ఉపాధ్యాయ కేంద్రీకృతం. ఇవన్నీ కూడా మనకి విద్యార్థి కేంద్రీకృతమైన పద్ధతులు. గణిత తార్కికతను వివరించడం అనేది దీనికి సంబంధించినది. గణిత తార్కికతను వివరించడం అనేది మరి భావ వ్యక్తీకరణకు సంబంధించినది. ఉత్తమ గణిత పాఠ్యపుస్తకం యొక్క లక్షణం కానిది ఏమిటి? ఉత్తమ గణిత పాఠ్యపుస్తకం యొక్క లక్షణం కానిది సమస్యల క్రమం అనేది క్లిష్టత నుండి సరళతకి ఉండాలి అనేది రాంగు. ఎందుకంటే సరళత నుండి క్లిష్టతకి ఉండాలి కాబట్టి. సాంఘిక సాంస్కృతిక విలువలను అభివృద్ధి పరిచేదిగా ఉండాలి. మూల్యాంకనం కోసం పునరుచ్చారణ అభ్యాసాలు ఉండాలి. స్వయం మదింపు చేసుకోవడానికి కూడా వీలైనన్ని అభ్యసనాలు ఉండాలి. నెక్స్ట్ వన్, క్రింది వానిలో ఆగమన ఉపగమ్యం యొక్క లక్షణాలు ఏమిటి? మరి ఉదాహరణల నుంచి సూత్రానికి, మూత నుంచి అమూర్తానికి ప్రయోగాలు లేదా పరిశీలన చేయడం ద్వారా మరి సాధారణీకరించడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఆగమనే. సూత్రీకరణలు, సాధారణీకరణలు, నియమాలను పరీక్షించడం అనేటటువంటిది కాదు, ఇది నిగమనకు చెందుతుంది. అమూర్త విషయాల నుంచి మూర్త అనేటటువంటిది కూడా నిగమనకు చెందుతుంది. నెక్స్ట్ వన్, ఎక్కడ లయ ఉందో అక్కడ సంఖ్య కలదు. లయ ఎక్కడ ఉంటే అక్కడ సంఖ్య కలదు అని పేర్కొన్నవారు మరి పైథాగరస్. నెక్స్ట్ ఏపీఈకేఎక్స్ అనేటటువంటిది చూస్తే మనం ఫుల్ ఫామ్ చూసుకున్నట్లయితే మరి ఏపీ అంటే ఆంధ్రప్రదేశ్, మరి ఈ అనేటటువంటిది కే అంటే నాలెడ్జ్, ఈ అంటే ఎక్స్చేంజ్. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, యురెస్కో అనేటటువంటి పదం యొక్క అర్థం. అన్వేషణ పద్ధతిలో యురెస్కో అనేటటువంటిది వస్తుంది కదా, మరి యురెస్కో అంటే ఐ ఫైండ్, నేను కనుగొన్నాను అనేటటువంటిది. క్రింది వానిలో శాస్త్ర విజ్ఞానానికి సంబంధించి సరికానిది ఏమిటి? శాస్త్రీయ జ్ఞానం అనేది సంపూర్ణ సత్యము అనేటటువంటిది రాంగు. ఎప్పుడు కూడా శాస్త్రీయ జ్ఞానం అనేది మారుతూ ఉంటుంటుంది. చూడండి, ఫస్ట్ భూకేంద్రక సిద్ధాంతం వచ్చింది, తర్వాత అంటే భూమే కేంద్రంగా ఉంటుంది అన్నారు విశ్వానికి. నెక్స్ట్ సూర్యకేంద్రక సిద్ధాంతం వచ్చింది, సూర్యుడే కేంద్రం అన్నారు. తర్వాత ఇలా మారుతూ ఉంటాయి అన్నమాట. ఫస్ట్ చెప్పిందే నిజము అనేటటువంటిది కాదు, మారుతూ ఉండొచ్చు, సంపూర్ణ సత్యం అయితే కాదు. సో శాస్త్రీయ జ్ఞానం అనేది మానవీయమైనది, అనుభవాత్మకమైనది, విలువలతో కూడింది ఈజ్ ద రైట్ ఆన్సర్. సంపూర్ణ సత్యం అనేది కాదు. మానసిక చలనాత్మక రంగానికి చెందనివి ఏమిటి? ఏది చెందవు? మరి ఇక్కడ పటం గీసేటటువంటి నైపుణ్యాన్ని అనుకరించడం, జీవరాశుల పట్ల కారుణ్య స్వభావాన్ని ఏర్పరచుకోవడం అనేటటువంటిది మనకి చెందదు. మరి పరికరాలను నిపుణతతో పట్టుకొని రీడింగులు తీయడం మానసిక చలనాత్మక రంగానికి ఈ రెండు చెందుతాయి, మరి ఇది చెందదు. శక్తి ప్రసరణ, శక్తి స్థాయి లాంటి అంశాల మధ్య సంబంధాన్ని గుర్తించడం అనేది కూడా చెందదు. నెక్స్ట్ వన్, పారదర్శక అద్దాల ద్వారా తలుపులు కలిగి ఉండి తాళం వేసే సమాచారాన్ని భద్రంగా ఉంచే బోర్డు ఏంటి? తాళం వేసి సమాచారాన్ని భద్రంగా ఉంచే బోర్డు. చూడండి, పారదర్శక అద్దాల తలుపులు కలిగి ఉంటుంది, తాళం వేసేస్తామంట. మరి సమాచారాన్ని భద్రంగా ఉంచేటటువంటి బోర్డు ఏది అంటే బులెటిన్ బోర్డు. జాతీయ పాఠ్యప్రణాళిక చట్టం 2005ను సిఫార్సు చేసిన జాతీయ సారథ్య సంఘం అధ్యక్షుడు లేదా చైర్మన్ ఎవరు? ప్రొఫెసర్ ఎస్ పాల్ అన్నమాట. సాంఘిక శాస్త్రం యొక్క సాధారణ లక్ష్యాలు దీన్ని కలిగి ఉండవు.
విజ్ఞానార్జనని కలిగి ఉండవు. మరి మానవ సమాజాన్ని గురించి తెలుపుతాయి, విశ్వశాంతిని పెంపొందిస్తాయి, దేశ వ్యక్తిని కూడా పెంపొందిస్తాయి అన్నమాట. నిర్మాణాత్మక మూల్యాంకనంలో లఘు పరీక్షకు కేటాయించిన భారత్వ శాతం మార్కులైతే మనం అక్కడ ఎన్ని మార్కులు కేటాయిస్తారంటే మనకి 20 మార్కులు అనేటటువంటి ఉంటుంది లఘు పరీక్షకు. రాత అంశాలకి 10, ప్రాజెక్టుకి 10, అలాగే ఈ లఘు పరీక్షకి మరి 20 మార్కులు ఉంటుంది. సో 40% అనమాట భారత్వ శాతం. ఏఆర్ఎస్ మ్యాథమెటికా అనేటటువంటి పదం ఏ భాషకు చెందినది అంటే ఇది లాటిన్ భాషకి చెందినది. నేర్చుకున్నటువంటి భావనల పరిధి దాటి విద్యార్థుల స్థాయిని పరీక్షించేవి ఏమిటి? నేర్చుకున్న భావనల పరిధి దాటి విద్యార్థుల స్థాయిని పరీక్షించేవి ఏమిటి అంటే ఆలోచించండి, చర్చించండి అంటే వాళ్ళ పరిధిని దాటి ఆలోచిస్తారు కాబట్టి. వృత్తం యొక్క ఇక్కడ చూడండి, వృత్తం ఇక్కడ 2πr ఇచ్చారు చుట్టుకొలత. మరి చతురస్రం చుట్టుకొలత ఎంత? మరి ఈ ప్రశ్నలు అనేవి దేనికి చెందుతాయి? ఈ రకమైనవి సాదృశ్య ప్రశ్నలకు చెందుతాయి. హగ్బెన్ ప్రకారం గణితం నాగరికతకు అర్థం లాంటిది. ఈ ప్రవచనం అనేది ఏ గణిత విలువకు సంబంధించినది అంటే సాంస్కృతిక విలువకు సంబంధించినది. గణిత వ్యక్తీకరణ నైపుణ్యం సందిగ్ధత లేకుండా స్పష్టంగా సంక్షిప్తంగా వివరించగల సామర్థ్యం ఉపాధ్యాయుడు కలిగి ఉండాలి అని తెలిపిన వారు ఎవరు? NCF 2005. గణిత వ్యక్తీకరణ నైపుణ్యం సందిగ్ధత లేకుండా సంగ్రహణాత్మక మూల్యాంకనంలో ప్రాతినిధ్యపరచడం అనేటటువంటి విద్యా ప్రమాణానికి కేటాయించబడినటువంటి మార్కులు ఎన్ని? 5 మార్కులు కేటాయించబడ్డాయి. 20% అన్నమాట. సంవత్సరం పొడుగునా విద్యార్థి యొక్క జ్ఞాన నిర్మాణానికి దోహదపడేటటువంటి మూల్యాంకనం ఏది? జ్ఞాన నిర్మాణానికి దోహదపడే మూల్యాంకన పద్ధతి ఏది అంటే నిర్మాణాత్మక మూల్యాంకనం. అన్ని రకాల మొక్కలు శ్వాసిస్తాయి. ఇది అన్నింటికి సంబంధించిందంటే ఇది ఒక సాధారణీకరణం అనమాట. అన్నీ అనే వర్డ్ కనిపిస్తే సాధారణీకరణం. నీవు సూర్యుని వల్ల ప్రకాశించవాలంటే మొదట నీవు సూర్యుని వల్లే మండాలి అని చెప్పిన వారు అబ్దుల్ కలాం అనమాట. ఫైండ్ ద ఆప్షన్ బిలో దట్ ఈజ్ నాట్ ఏ టీచర్ సెంటర్డ్ టీచింగ్ మెథడ్. చూడండి, ఫైండ్ ద ఆప్షన్ బిలో దట్ ఈజ్ నాట్. ఇక్కడ ఏంటంటే ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతి కానిది ఏదని అడుగుతున్నారు. ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతి కానిది ఏది అంటే ఇక్కడ అన్నీ కూడా ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతులే. అయితే ఇక్కడ ఇది మాత్రం టీచరు విద్యార్థి ఇద్దరు కలిపి ఉంటారు. ఉపాధ్యాయ విద్యార్థులు ఇద్దరు కలిపి ఉంటుంది వనరుల పద్ధతి అనేది. కేవలం ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతి కానిది ఏదంటే వనరుల పద్ధతి అవుతుంది కాదు తప్ప మిగతా ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతి అనేది ఇక్కడ ఏవీ లేవు. నెక్స్ట్ మనం విషయావగాహనకు సంబంధం లేని అభ్యసన సూచికను గుర్తించండి. విషయావగాహనకు సంబంధం లేని అభ్యసన సూచిక ఏది అంటే నివేదికలు